దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవాతి దేవుడు మనలను ప్రేమించి మరొక శుభదినాన్ని అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పూట దేవుడు మనకు అనుగ్రహించిన ఒక మంచి మాట, అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట చాలా అద్భుతమైనది. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు అనే మాట ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఆ రాజు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన రాజులకే రాజు, సౌందర్యవంతమైన రాజు, సర్వశక్తి గల రాజు. కనుక ఆయనను బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. ఆయనను మనం కనులారా చూడాలి అని అంటే అది సాధారణమైన విషయం కాదు. ఈ అధ్యాయంలో 15వ వచనం 16వ వచనం ఒకవేళ మనం చదివినట్లయితే అక్కడ చాలా అద్భుతంగా రాయబడి ఉంది. నీతిని అనుసరించి యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యను మాట వినబడకుండా చెవులు మూసుకొని, చెడుతరం చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలమున నివసించును అని రాయబడింది. అంటే ఎవరు ఆయనను కన్నులారా చూస్తారు అని అంటే, ఆయనను కన్నులారా చూడడం అనేది సాధారణమైన విషయం కాదు. చూడాలి అని అంటే దానికి తగిన పరిశుద్ధత ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం తెలియచేస్తూ ఉంది. కనుక ఈరోజు ఈ మాట వింటున్న బిడ్డలారా, పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవునిని చూడలేరని దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తుంది. కనుక మనము దేవునిని చూడాలి, ఆయనను కన్నులారా చూడాలి అనే ఆశ మనలో ఉంటే తప్పకుండా మనలను మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి సాధనాలు, దేవుని వాక్యం, దేవుని రక్తం, దేవుని ఆత్మ, వీటి చేత మనలను మనం పరిశుద్ధపరుచుకొని పవిత్రపరుచుకున్నట్లయితే తప్పకుండా మనం చూడాలనుకుంటున్న ఆ అలంకరింపబడిన రాజుని కన్నులారా చూచెదము. ఆయనను చూచుట కన్నా భాగ్యమేముంది? ఈ లోకంలో ఎన్ని చూసినా, ఎన్ని వింతలు చూసినా, ఎంత అద్భుతమైనటువంటి సృష్టిని చూసినా ఒకవేళ ఆయనను చూడలేకపోతే ఆ కన్నులు దండగే, ఆ జీవితం దండగే. కనుక నిశ్చయముగా ఈ పూట దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట ఏమిటంటే, అలంకరింపబడిన రాజును నువ్వు కన్నులారా చూచెదవు. కనుక ఆయనను చూసే నేత్రాలు దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.